అయ్యగారు కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి. అవునండి, అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారలాగా కలుస్తారంటరా? అందుకేరా భయంకరమైన కుట్ర పంతున్నాను. నువ్వు వెళ్ళి కారులో పెట్టి. అలాగే సార్. అరే నాన్న, ఏంటన్నా నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలరా. ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు? ఏం మాట్లాడమే? ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు, వాళ్ళ నాన్న నాకు మామ కాడు. ఓన్లే మీ మామగారు కాదు, నా ఫ్రెండ్. ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. ఎందుకు? ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఒక చిన్న వ్యాపారం పెట్టాం కదా. ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు, మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం. అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా. ఈ మాత్రం దానికి నేనెందుకు? మళ్ళీ పంపించు. నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న? నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న? నాన్న నువ్వు ఎందుకు వెళ్ళనంటున్నావో నాకు అర్థమైందే నాన్న. ఏంటి నాన్న నీకు అర్థమైంది వంకాయ? అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది. దాంతో వీడి గుండె ఢమక్కుమని కొట్టుకుంటుంది. ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది. దాంతో వీడు అని జారి బెడ్ అయిపోతాడు. కొంచెం డెకరేషన్ ఎక్కువ అవుతుంది, తగ్గిస్తావా? ఆవిడ అని లుక్ వేస్తే అని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు, స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని. అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న. అలాగే నాన్న. అది ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న. నో, అది శబాష్. ఇప్పుడు వెళ్ళు. అలాగే అలాగే. మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా? సర్లే, అవి డాక్యుమెంట్లు కాదు, విడాకుల పత్రాలు. అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గానీ చెప్పావు కదరా, నేను చూసుకుంటా. నువ్వు పెట్టాయి. వెరీ గుడ్, ఉంటా. అల్లుడు గారు వచ్చారట్టుంది. ఒరే తంటి, ఎవరో వచ్చారు. నమస్కారం అండి. రండి రండి. అయ్య గారు, మీ అల్లుడు గారు వచ్చారండి. ఏంటి సార్? ఎవరు వచ్చారని చెప్పావు? మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి. అల్లుడు గారు కాదు, మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని చెప్పు. అలాగే. ఏం చెప్తావు? అల్లుడు గారు వచ్చారండి. గుడ్. ఏమిటి బాబు ఇలా వచ్చావు? చేతిలో ఆ కాగితాలు ఏమిటి? ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది. వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్, వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్. వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. బాబు, ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన, ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా? అవునండి, విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు. సెకండ్ థాట్స్ ఏమి లేవా? నో సెకండ్ థాట్స్. విడిపోక తప్పదు. జీవితం ఒక ఆట బాబు. ఇందులో ఫైనల్స్, సెమీఫైనల్స్ అని రెండుంటాయి. పోనీ ఇవి సెమీఫైనల్స్ అనుకుందామా? నో, ఇవే ఫైనల్. ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. గట్టబడి సాక్షి నలభై అపశకన పక్షి. ఇది ఏమన్నా శుభకార్యం అనుకున్నావా? హలో, మీ వాడు వ్యవహారం నాకు అప్ చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మధ్యలో నీ ఫోన్ ఎందుకు? బెడ్ అయిపోతున్నావేమోనని. నేనే బెండ్ అవట్లేదు. బెండ్ అయ్యే ఉన్నాడు ఆల్రెడీ. నో నో, ఐఎమ్ స్ట్రైట్. సర్లేరా, కుర్రవాడు ఏదో ఆవేశంలో ఉంటే రక్త చెప్పాల్సింది పోయి నువ్వేంటి అసలు? మీ వాడు బెండ్ అవుతున్నాడు, బెండ్ అవుతున్నాడు. నో నో, నేనే బెండ్ అవట్లేదు. సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తా. ఏమంటుంది? ఏమంటది? వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బేల చూపులు చూస్తుంది. ఊరుకురా, లేకపోతే ఏంటి అర్థం లేకుండా మాడతావు? నేను బెండ్ అవడం ఏంటి? స్టిఫ్ గా ఉంటాను. కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను. వస్తున్నా. ఎక్కడికి? ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి. ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ? ఇక్కడ మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గాని భాగస్వామ్యాలు గాని లేవని సంతకం పెట్టు. రగ్గా, అవన్నీ నేను చెప్పాను అన్నారు. ఫోన్ పెట్టాయి కానివ్వండి. ఏమిటో పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని. దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా, పిల్ల చూస్తే ఇలా. దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు. అరే, అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో. ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు. చాలదు, ఇప్పుడు సరిపోతుంది. థ్యాంక్స్. ఇక్కడి నుంచి మీకు మాకు, మీ ఇంటికి మా ఇంటికి, మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు కట్. హలో, మీరిద్దరు అన్నా చెల్లెళ్ళా? ఫ్రెండ్సా? ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్నా అర్థం తెలియదు. కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి, లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది. ఏంటి సార్, మొగుడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పశ్చిమ సంతకాలు చేసేస్తారా? ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు, అల్లుడు గారు. అల్లుడు గారు అంటే ఆయన పీకుతారు, ఫ్రెండ్ గారు అబ్బాయి గారు అంటే మీరు పీకుతారు.
నాకేం అర్థమైతే అవటం లేదు. ఓరి పిచ్చి విధవా, అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు, వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద. నిజంగానా? అంటే అవి బిజినెస్ డాక్యుమెంట్సేనా? అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా. ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు, రేపొద్దున విడాకుల కోసం వస్తాడు. పంతాలు తగ్గించుకుంటే మంచిది. వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకు లేదా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, పనికి మానుందానా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో. ఈ నవల్లో కావాలంటే చదువుకో. ఏంటిది? హెయిర్ డై. వెయ్. చెప్పరా బంగారం, నన్నేం చూసి లవ్ చేసావు? నీ హెయిర్ స్టైల్ చూసి బంగారం. అందుకే కదా మిస్ అవ్వకుండా వేయించుకుంటున్నాను. నువ్వెయ్. ఏం జరుగుతుంది అక్కడ? అది నీకు తర్వాత చెప్తాను. నమస్కారం. ఈ అమ్మాయి ఏంటి? వేస్తావా? ఏవా? మీ హాస్టల్లో 65 మందికి జుట్టు పండిపోయిందా? ఏం చూస్తున్నాండి. నెక్స్ట్. ఓయ్, హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరికీ హెయిర్ డై మంచిగానే వేసినావు. నీలో చాలా టాలెంట్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా సిగరెట్ తాగిచ్చా. పవన్ కళ్యాణ్ సిగరెట్ కాల్చాడు కదా? ఖుషీలో కాల్చిండు కదా. నాకు అలవాటు లేదుగా. ఏయ్, ఏదో కథలు పడకు, తాగో. ఏయ్, రివర్స్ రివర్స్. నా పేరు ముఖేష్. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. రేయ్, ఒక అమ్మాయి సిగరెట్ తాగమంటే ఎన్ని స్టైల్స్ చూపించాలరా? అయినా నీ ఫేస్ కి అను కావాలి. గిదే పవన్ స్టైల్. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికో లెక్కుంది. నేను ట్రెండ్ ఫాలో గాను సెట్ చేస్తా. ఇప్పుడు రజనీ స్టైల్. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. బాస్, నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. బాలయ్య స్టైల్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలా? కాదని ఇంకేమన్నా పనిచేసినాయో నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఇప్పుడు మహేష్ బాబు స్టైల్. ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? గిదెవరి స్టైల్? తెలీదు. భార్గవి స్టైల్. సిగరెట్ తాగే స్టైల్ కూడా అమ్మాయిలు పాడతారా? ఎప్పుడు నేర్చుకుంటారా మీ అబ్బాయిలు? డోంట్ వెరీ, వాడిని ఎంత రెచ్చగొట్టినా స్మోక్ చేయడు. సారీ, కృష్ణకి సిగరెట్ అలవాటు ఉందో లేదో తెలుసుకోవడానికి నీకు అలవాటు లేకపోయినా సిగరెట్ కాల్చావు. థ్యాంక్స్. వాడి లిప్స్ మధ్యలో ఎప్పుడు సిగరెట్ ఉండకూడదు. ఎవ్రీ సెకండ్ నీ లిప్సే ఉండాలి. అప్పుడు రోమా. ఎక్కడ? అందుకే నువ్వు పడి చచ్చిపోతా. టాక్సీ రాలేదు, ఫ్లైట్ మిస్ అయిపోతుంది. నేనే క్యాన్సిలేషన్ చెప్పా. నీకేమైనా పిచ్చా? ఫ్లైట్ పిచ్చిదాల్లా పేలకు. ఏదో గుడ్డెత్తి చెవిలో పడ్డాడు ప్రేమ ప్రేమ అని పోవటం కాదు. కొంచెం వాడు. కార్తీక్ కూడా హైదరాబాద్ వెళ్తున్నాడుగా, సేమ్ ఫ్లైట్ కదా. జస్ట్ ఇమాజిన్. అది చూడు, సేమ్ ఫ్లైట్, పక్క సీట్లో కార్తీక్. 1 full డే, 1 full నైట్. మీ ఇద్దరే ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకురా? నేనంటే అంత ప్రేమేంట్రా? ఐ లవ్ యు బ్రదర్. చెప్పండి రెడ్డి గారు. చిన్న హెల్ప్ చేయాలరా. హెల్ప్కి మాత్రం బాగానే గుర్తొస్తాంరా. మీ బాబుకి మందు బాటలేగా, తీసుకెళ్తానులే. అది కాదురా, మన సంజయ్ తెలుసు కదా, తను కూడా హైదరాబాద్ వస్తుంది. పాపం చిన్నపిల్ల కదా, ఏమైపోద్దు అని వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి కంగారు పడుతున్నారా. వాళ్ళ కంగారు పడిపోయేంత చిన్నపిల్లేం కదా ఆవిడ. అది కాదురా రెడ్డి గారు, మనకి ఎందుకండి ఇవన్నీ? వదిలేయండి. అరే ప్లీజ్ రా, నేను చెప్పేది వినిపించుకోరా. వదిలేయండి ప్లీజ్ రా. ఏంటి తొక్కలోది? ప్లీజ్ ప్లీజ్ అని అని బతిమాలుతున్నావు. నాతో ట్రావెల్ చేయాలంటే ఒక రేంజ్ ఉండాలి. అతను వచ్చినా సరే నేను వెళ్ళను. సార్ వచ్చారు. ఏంటలా చూస్తున్నావు? లగేజ్ తీసుకురా.
చింపే చెల్లి నీకు ఎదురలేదు. మిస్ యు బ్రదర్. ఐ టు సిస్టర్. రెడ్డి గారు టైం అవుతుంది. ఏంటా మీటింగ్ లో? అయిపోయింది వచ్చేస్తున్నాం. చెల్లి కార్తీక్ గురించి నీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుని లవ్ లో పడేసేంత యావరేజ్ ఫిగర్ కాదు నీ చెల్లి. అది కాదే. షట్ అప్. నా డీటెయిల్స్ ఏదైనా అడిగితే అక్కడ చెప్పు. అండ్ ఇంకో విషయం, సెల్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ లో పెట్టు. హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వగానే నీకు ఫోన్ వస్తుంది. సంధ్య లేకపోతే నేను బతకలేను, సంధ్య లేకపోతే నేను పడుకోలేను, సంధ్య లేకపోతే నేను తినలేను, సంధ్య నాకు ప్రాణం, సంధ్య ఫోన్ నెంబర్ ఇవ్వ, సంధ్య అడ్రస్ చెప్పు, సంధ్య 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 అని గిల్ల గిల్ల కొట్టుకుంటూ నీకు ఫోన్ చేస్తాడు. ఇట్స్ మై ఛాలెంజ్. అది కాదే వాడి గురించి. చల్బే. రెడ్డిస్ అంటే కాలు మీద కాలు వేసుకుంటారు. కాలు మీద కాలు వేసుకో. ఐ సీ. కాలు మీద కాలు వేసుకోవడం అంటే నా కాలు మీద మీ కాలు వేయటం కాదు. మీ కాలు మీద మీ కాలు వేసుకోండి. తీసేయండి. మీరు కాలు మీద కాలు వేసుకోండి. ఏమి కాళ్ళు లేవా? ఉన్నాయి, వేసుకుంటాను. చేస్తానా? మీ అంకుల వారు ఊళ్ళో ఏం చేస్తాటారు? ఒకటేమిటండి, పూజలు, పెళ్లిళ్ళు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు సర్వం మేమే చేస్తాం. ఉండండి అయ్యా, ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. ఊరు సుభిక్షంగా ఉండడానికి, ప్రజలు లక్షణంగా ఉండడానికి యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయిస్తామని వాళ్ళ ఉద్దేశం. యజ్ఞాలు యాగాలు ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి రెడ్డి గారు, చేయించేద్దాం. కార్తీక మాసం వస్తే మళ్ళీ మాకు ఎవరికి కూర్చోండి, తమరు కూర్చోండి. నేను మాట్లాడుతున్నాను కదా, కూర్చోండి. తమరు కార్తీక మాసమే కాదు, కూర్చోండి బాబు, కూర్చోండి. అవు ఇంతకీ అబ్బాయాడా? వాడు అందరితో కలిసి రాడండి. ఫ్యాక్షన్ అయినా పెళ్లి చూపులైనా సోలోగా ఎంట్రీ ఇస్తాడండి. అడుగో వచ్చేసాడు మా వాడు. జంపు కొత్త కాదు, తడబట్టం కొత్త. తడబడ్డట్లేదు, తణుకు పడ్డట్టు ఉంది. రా బాబు రా, కూసో. మీరు చెప్పిన చోట మీరు చెప్పినట్టు కూర్చుంటే మా స్టైల్ ఏముంది? నీకు స్టైల్ ఉందా? ఉండే ఉంటదిలే బావా. పీకేనా పీసుకోగలదు. ఇప్పుడు చూడు. కూలీలు ఎవరినైనా పిలిపించమంటారా బాబు? కోడి మీద కూర్చోవడం మీ స్టైలా? కాదు, కుర్చీ మార్చడం నా స్టైలు. ఆగండి 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 ఆయన, ఆగండి. నేను ఇస్తాను కదా. అబ్బాయికి నా లెక్క పట్టుదల ఎక్కువప్ప. నా పెళ్లి చూపులో నేను కూడా కంతే. మీరు కూడా టవల్ వేసి కుర్చీ లాగారా? లే, మీ అత్తయ్య లాగినా. అబ్బాయిని చూడమ్మా, అబ్బాయిని చూడు, అబ్బాయిని చూడు. అటు చూస్తావేంటమ్మా, అబ్బాయిని చూడు. పెళ్లి కొడుకుని చూసి అప్సెట్ అయిందేమో. ఈ పెళ్లి క్యాన్సిల్. ఇంకోటి ఎదుగు. ఎంతో తెలివితేటలు ఆపు. అమ్మాయి మొహమ్మద్ కాస్త నీళ్ళు చల్లండి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? వెళ్ళి తీసుకురా. అక్కడ ఉన్నాయా లేదా? ట్రై చేయి, ప్రయత్నం చేయి. కొండ కొంచెం తప్పు అమ్మా. అమ్మ సురేఖ, అమ్మా సురేఖ, అమ్మా. ఏమమ్మా సురేఖ, ఎందుకు అట్లా పడిపోయినావు? చెప్పమ్మా, పెళ్లి కొడుకు నచ్చలేదా? అసహ్యంగా ఉన్నాడా? నీకు నచ్చినట్టు ఎవడో చెప్పు. కాదు, ఆయన్ని నేను ఇదివరకే చూశాను. ఇంతకు ముందు చూసినావా? ఎక్కడ చూసినావు? ఒకసారి హైదరాబాద్ వెళ్ళటానికి కర్నూలు రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ స్టైల్, ఆ టీవీ, ఆ డైనమిజం, బావా ఈ సీను నరసింహనాయుడు సినిమాలోది. అవును, వాళ్ళకి మేమే ఇచ్చాం. మీరిచ్చారా? అవును, ఓసారి బాలకృష్ణ, గోపాలకృష్ణ, చిన్ని కృష్ణ మా ఇంటికి వచ్చి ఈ సీన్ కావాలంటే ఇచ్చేసాం. అంతమంది కృష్ణులు వచ్చి అడిగేసరికి మా ముద్దు కృష్ణ కాదని లేకపోయా. ముద్దు కృష్ణ వాడేవాడు? మా వాడిని ముద్దుగా ముద్దు కృష్ణ అని పిలుస్తాం. సరే, అబ్బాయి మాకే కాదు మా అమ్మి కూడా నచ్చినాడు. మేము కూడా తూరు తాడిపత్రి వచ్చి అన్ని ఖాయం చేసుకుంటాం.
ఏంటయ్యా షికార్లు తిన్న వరకు చాలు లేవండయ్యా తెల్లవారుతాం 4 గంటలకు లేవాలి ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారుతాం 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడ్ అరే బుజ్జి ఆ భిక్షం ఏంటి అటు చూస్తున్నాడు కొమ్మతి శ్రావణి గారు చూశాడంటవా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్ మీరు ఒకసారి రండి చూసాడు మీరా ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బే మాకెవరు కనపట్లేదు. మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. దయ్యమా? ఏంటి సార్ భయపడ్డారా? భయపడడం ఏంటి? భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు. మాకేదో తెలియదు సార్. గుడ్ నైట్ సార్. కొంచెం మా కోట దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. ఇదిగో వెంకటేశ్వరరావు నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలంటండి. శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసు? డల్దో ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడీ కన్నా డాకిని టైప్ అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే ఉద్దేశం. పైగా మంది ఉచ్చక వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం గోడవే లేదు, అందులోనూ నవంబర్ 8. సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కొట్టి పడుకో. మన క్వార్టర్లో మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇగ్గురు చెయ్యదులు చేపట్టుకుంది మీరు సార్. నేను పట్టుకున్నా లైట్ అయ్యి బయట చీకటిగా ఉంది. ఏదో శాడిస్తావు వీడును కింద దర్శనం ఈ పాటికి శ్రావణ్ గారు బయట పెట్టుకుని బాగా మేనేజ్ చేశారు. రుచుకోమంట. అరే వాళ్ళ డేట్ ఎంతరా? 16th. సాగిన ఊహ నీదేనులే